హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్రష్ క్లాత్ వచ్చినప్పుడు ఎక్కడ సాగకుండా మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం చూపించట్లేదండి, ఓన్లీ ఫ్రంట్ పార్టే చూపిస్తాను. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది క్రష్ క్లాత్ కదా, మనం ఇలా అనే కొద్దీ సాగిపోతూ ఉంటుందన్నమాట. అలా సాగకుండా జాగ్రత్తగా ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కోసం అయితే తీసుకున్నానండి. చూసారా ఎలా సాగుతుందో. అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి. అయితే నేను 2 లేయర్స్ అనేవి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. నా దగ్గర లైనింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి 2 లేయర్స్ తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది నీట్గా ఉన్నది లైనింగ్ క్లాత్ తీసుకోండి. తర్వాత వేస్ట్ క్లాత్ ఏ తీసుకున్నా పర్లేదు. ఎక్కడ సాగదీయకండి, అడుగు భాగం అనేది సాగకూడదు. అది ఒక విషయాన్ని బాగా పెట్టుకోండి. ఎందుకంటే మన కిందకి లాగే కొద్దీ అది సాగిపోతుంది. ఏ షేప్ అయితే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పాదం వైపు పెట్టేశాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఐరన్ అయితే చేయకుండా ఉంటేనే బెస్ట్ అండి. మీరైతే కొత్తగా ఎవరైతే కుడుతున్నారో వాళ్ళైతే మీరు నేను చెప్తా ఉంటాను కదా, అప్పుడప్పుడు ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి నేనైతే గమ్ముతోటి జాయిన్ చేస్తానని. ఇక్కడ గమ్ముతో జాయిన్ చేయడం వల్ల ఏంటంటే దాని మీద వేడి తలిగి క్రష్ అనేది పోతుంది అనమాట. సో అందుకని మీరైతే గమ్ముతో జాయిన్ చేయకండి. చేయాల్సి వస్తే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అది కొత్త వారికి కొంచెం కష్టము. నేను దీనికోసం కూడా స్పెషల్గా ఒక వీడియో తీస్తానండి అవసరమైతే. కానీ మిషన్ మీద కుట్టుకుంటేనే ఇంకా మంచిది. సో ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా క్రష్ అనేది మిస్ అవ్వలేదు. చూసారా క్లాత్ అనేది. ఇప్పుడు చూడండి, రెండో షేప్ వచ్చేసి ఏ షేప్ అయితే నాకు ఉక్సు పట్టి కాజా పట్టి షేప్ ఫస్ట్ ఇచ్చేసాం కదా, ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపు ఉంది. దానిపైన లైనింగ్ క్లాత్ అంటే మెజర్మెంట్ తోటి కట్ చేస్తాం కదా అది. దానిపైన వేస్ట్ క్లాత్ అంటే నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి ఎక్కువ వేస్ట్ క్లాత్ని కూడా లైనింగ్ క్లాత్తోనే నేను కట్ చేశాను. మీ దగ్గర లేకపోతే మాత్రం వేరే క్లాత్ ఏదైనా పర్లేదు, కొంచెం దగ్గరకు ఉన్న క్లాత్ తీసుకుంటే అది మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనకి బయట కనిపించదు. కింద పైన మనకి ఒరిజినల్ లైనింగ్ ఉంటుంది, మధ్యలో వేస్ట్ క్లాత్ ఉంటుంది. ఇలా పాదమించితోటి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అయిపోయిందండి, నీట్గా ఉన్నది కట్ చేసేద్దాం. తర్వాత ఇలాగ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. టాప్ స్టిచ్ వేసేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ. ఇప్పుడు చూసారు ఎంత బాగా రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా క్రష్ క్లాత్ అనేది మిస్ అవ్వకుండా కరెక్ట్గా మెజర్మెంట్ తోటి ఎలా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి డాట్స్ ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి. డాట్ పట్టుకుంటాం కదా, అక్కడ ఈక్వల్గా ఉండాలి. షోల్డర్కి తిన్నగా రావాలి. ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకూడదు. తర్వాత వచ్చేసి నెక్ వైపు తర్వాత వచ్చేసి చంక వైపుకి ఇది అయిపోయింది చూసారా. తర్వాత వచ్చేసి రెండోది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. షోల్డర్కి తిన్నగా కుట్టేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి. ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర నుంచి అంతే, అయిపోయింది. చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎటువైపు అయితే కాజా పట్టి ఉక్సు పట్టి వచ్చిందో. అంతకంటే ముందు మనం అయితే షేప్ బెల్ట్ని అయితే జాయిన్ చేసేద్దాము. మనం ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా కరెక్ట్గానే వస్తుందండి. నేను చెప్పిన టిప్తో కనుక మీరు షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే. ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ సీదా నా వైపుకు ఉంది కదా, దీని మీద నేనైతే లైనింగ్ ఉన్నది నా వైపు పెట్టుకుని షేప్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ అడుగు భాగంలో పెట్టాను. కరెక్ట్గా వచ్చేసింది. ఏ షేప్ అయితే మనకి ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఉక్సు పట్టి వైపుకే వచ్చింది. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. ఇక్కడ క్లోజ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావడమే.
ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా అయిపోయిందండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా వైపు లేదు, ఇప్పుడు ఉల్టా ఉంది. దీని అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టాను. ఇలా షేప్ బెల్ట్ ఎలా వచ్చిందంటే ఉక్సు పట్టి ఉన్న షేప్ అనేది ఉక్సు పట్టి వైపుగా వచ్చింది. అలా నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కానీ కుట్టారంటే సేమ్ ఇలాగే వస్తుందండి. ఉల్టా సీదా ఏమీ పడకుండా ఉంటాయి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనం ఇలాగా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసేయండి. ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఇలాగ ఇన్విజిబుల్ కుట్టారంటే ఇలాగ పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. అంతే. ఇప్పుడు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మీ ఆది బ్లౌజ్ ఎటైతే ఉక్సు పట్టి కాజా పట్టి వచ్చినాయో చూసుకోండి ఫస్ట్. నాకైతే ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చిందండి. దానికోసం 3 ఇంచుల క్లాత్ని అయితే లైనింగ్ క్లాత్ని తీసేసుకున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకున్నాను. తర్వాత ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసాను. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే మనం బయటికి 1.5 ఇంచ్ వస్తుంది. అక్కడ మనం కాజాలు వేసుకోవాలి. అంతే. మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి సైడ్కి పాదం ఇంచుతోటి. అయిపోయిందండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా రావట్లేదంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందని. ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువైంది కదా, ఆ ఎక్కువ కనిపించింది నాకు ఒరిజినల్ క్లాత్ కట్ చేశాను లైనింగ్ క్లాత్తో సహా. ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాలేదు. ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి వేసుకుంటున్నాను. కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి వేసుకుంటున్నాను. ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచుతోటి కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకోండి, ఒరిజినల్ క్లాత్ని తీసుకోకండి. ఒరిజినల్ క్లాత్ తీసుకున్నామంటే మనకి సెట్ కాదు. డాట్ వచ్చిన చోట ఉక్సు పట్టి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఫ్రిల్ పెట్టేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఎండింగ్లో ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయండి. ఈ 1.5 ఇంచ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు రఫ్ ఇచ్చేసుకుని క్లోజ్ చేసేసుకోండి. అర్థమైంది కదా. నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి కుట్టి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఎలాంటి మార్పులు అయితే ఉండవు. ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూసారు కదా ఎలా కుడుతున్నానో అలాగా. మీ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగుందో, చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూసారా. అంతేనండి. ఎంత క్రష్గా వచ్చినా కూడా క్లాత్కి ఇలాగే ఈజీగా కుట్టేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.